అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం మరోసారి భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే అదనపు భూసేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వామపక్ష వైసీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం మరోసారి భూసేకరణకు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే అదనపు భూసేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వామపక్ష వైసీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అందరూ బయటకు వచ్చేయండి. అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం మరోసారి భూసేకరణకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నక్కపల్లి మండలంలో రెండో విడత భూసేకరణ ప్రక్రియకు సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 1500 ఎకరాలు అవసరం అవుతుందని ఇప్పటికే ఏపీఐసి గుర్తించింది. ఇందులో సగం భూసేకరణను ఇప్పటికే పూర్తి చేసింది. మిగిలిన 800 ఎకరాలకు సంబంధించి రెండో విడత భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అయితే భూములకు సంబంధించి గతంలో తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటి సమీకరణకు సంబంధించిన పేమెంట్స్ ఇంకా జరగలేదు. ఇప్పుడు మరోసారి భూములను ఇవ్వగలిగితే తమకు సంబంధించిన పంటల పొలాలన్నీ కూడా ఏపీఐసి పరమైపోతాయి కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్నామని స్థానిక ప్రజలు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందస్తు అరెస్టులు జరిగాయి. నక్కపల్లి మండలంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఐ సిపిఎం నాయకులతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కొద్దిమంది మాత్రమే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడే అవకాశాన్ని కల్పించడానికి కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందే. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వచ్చేసాయి. ఇప్పుడు కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే మాత్రం సమస్యలు పెరుగుతాయి అనేది ఒక ఆందోళన ఉంటే, మరోవైపు భూసేకరణకు సంబంధించి గతంలో చేసిన భూసేకరణ నిధులే ఇంకా మాకు డిపాజిట్ కాలేదు కాబట్టి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే రెండో విడత భూ సమీకరణ చేయాలనేది ప్రధానమైంది. ఈ క్రమంలోనే కొంత రసాబస కొనసాగుతోంది. అధికారులు వారికి నచ్చజెప్పి ప్రజాభిప్రాయ సేకరణ సజావుగా సాగించే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందరూ బయటకు వచ్చేయండి.